లేదు మేడం, ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రమాదమేం లేదు. అయితే ఇప్పుడు అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న గుడ్ న్యూస్ ఏమీ లేదులే. ఇది కూడా గుడ్ న్యూసే మేడం. మా నాన్నగారు చనిపోవాలని ఎందుకు కోరుకున్నారు? దానికి కారణం రాధా అని చెప్పి తనని ఇంట్లో నుంచి బయటకు పంపాలనే కదా. ఇంతకు మించి వేరే కారణం ఉందిలే. నాలాగే దేవకి కూడా భర్త లేంది కావాలి. అంతే అనుకో. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది చెప్పు. నాకు కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఏం బాధ్యతలు? నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, అమ్మకేమో నాన్నగారిని చూసుకోవడానికే సరిపోతోంది. అందుకని బిజినెస్, స్కూల్స్ కి సంబంధించిన బాధ్యతలు నాకు అప్పగించాలనుకుంటున్నారు. నిజమా? అవును మేడం. ఒక్కసారి నేను బాధ్యతలు తీసుకోవడం అంటూ జరిగితే ఆ రాధను బయటకు పంపడం చిటికెలో పని. కానీ రాధ చూస్తూ ఊరుకుంటుందా? అడ్డుపడితే? మా నాన్న ఉంది కదా మేడం, మనకి ఫుల్ సపోర్ట్. ఆవిడే పవర్ మొత్తం నా చేతికి అప్పగించాలని పోట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతోంది? బామ్మ ఫుల్ సపోర్ట్ అని చెప్తుంది ఏంటి? అయిపోతుంది మేడం, మీరేం టెన్షన్ పడద్దు. అయిపోతే మంచిదే సత్య. అయితే అంత ఈజీ అయితే కాదు. నీతో పర్సనల్గా కలిసి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్కి వచ్చాయి. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరతా. 10 నిమిషాల్లో కాఫీ షాప్ దగ్గర ఉంటాను. ఇప్పుడు సత్య ఎవరినైతే కలవటానికి వెళ్తుందో తనే సత్య వెనకాల ఉండి కథ నడిపిస్తోంది. సత్యని ఫాలో అయితే తనెవరో తెలుసుకోవచ్చు. నమస్తే మేడం. ఏంటి చలపతి, ఎలా వచ్చావు? ఏదైనా మాట్లాడాలంటే ఫోన్ చేయమని చెప్పాను కదా. ఇది ఫోన్లో తేలే వ్యవహారం కాదులే మేడం. అందుకే నేరుగా మాట్లాడి తేల్చుకుందామని వచ్చా. సరే, ఏంటో త్వరగా చెప్పు. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. మీ మేనేజర్కి డబ్బులు ఏమని అడుగుతుంటే ఇవ్వట్లేదు మేడం, అది ఇది అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఫోన్ చేసి ఒక మాట చెప్పండి. డబ్బులు అడుగుతుంటే కొడుతున్నారేంటి మేడం? ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. డబ్బెందుకు ఇవ్వాలరా నీకు? ఏం పీకేవని ఇవ్వాలి? మేడం, గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, గుర్తు తెచ్చుకోండి. ఏం గుర్తు తెచ్చుకోమంటావు? నీ జీవితంలో ఒక్కటంటే ఒక్క పనైనా సరిగ్గా చేసావా? పసిబిడ్డగా ఉన్నప్పుడే దేవకి కూతుర్ని చంపేమంటే అటు ఇటు తిప్పి చివరికి తప్పించుకునేలా చేశావు. ఆ కూతురు ఎప్పుడొస్తుందోనని టెన్షన్గా ఉంది. నేను పెట్టిన సత్యనే అసలు కూతురేమోనని అనుమానంగా కూడా ఉంది. మొన్న చేసిన DNA టెస్ట్ పాజిటివ్గా వచ్చింది కదా. అయితే ఆ సత్యనే దేవకి కూతురు. దానికోసం ఎందుకు మేడం ఇంతలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఎవరిని నమ్మటానికి వీల్లేదు. 1కి 10 సార్లు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే మంచిది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలని అడుగుతావేంట్రా? దేవకి కూతుర్ని చిన్నప్పుడు పెంచిన చర్చ్ ఫాదర్ ఎక్కడున్నారో తెలుసుకోమన్నాను కదా. ఆయన దొరికితేనే కానీ దేవకి కూతురు విషయంలో ఒక క్లారిటీ రాదు. నేను అదే పనిలో ఉన్నా మేడం, కానీ దానికి కొంచెం టైం పడుతుంది కదా. నాకు టైం లేదు. వీలైనంత త్వరగా చర్చ్ ఫాదర్ ని పట్టుకోవాలి. నేను మేనేజర్ కి ఫోన్ చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకో. అలాగే మేడం. చర్చ్ ఫాదర్ విషయం తెలిసిన తర్వాతే నీకు మిగతా డబ్బిచ్చేది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ ఫాదర్ ఆచూకి తెలుసుకున్నాకే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. వీడు ప్రతిసారి ఇలాగే అంటున్నాడు.
ఈసారైనా కనుక్కుంటాడో లేదో. స్టార్ట్ అవ్వట్లేదు. ఈ స్కూటీ ఎప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? అయ్యో, ఇప్పుడేం చేయను? అవును, ఇందాక ఫోన్లో ఎవరితోనో రెస్టారెంట్కి వస్తానని చెప్పింది కదా. ఆ రెస్టారెంట్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అంతా బాగానే ఉంది. ఇంకో 10 రోజులు ఇవే మందులు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అయితే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చా డాక్టర్? ఆఫీస్కా? నోనో, మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. అలా చెప్పండి. ఈరోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తానని బయలుదేరిపోయారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత అడుగుదామని ఆపాను. మంచి పని చేశారు. ఏదో ఈవినింగ్ కాసేపు లాన్లో వాకింగ్ చేయడం తప్ప ఫిజికలీ మెంటల్లీ ఎలాంటి స్ట్రెస్కి గురి కాకూడదు. అదేంటి డాక్టర్, ఇప్పుడే కదా అంతా బానే ఉందన్నారు? బాగానే ఉందంటే ఇక ఏ ప్రమాదమూ లేదు అని అర్థం. కొత్తగా ప్రమాదాలు కొని తెచ్చుకోమని కాదు. ఆల్రెడీ ఒకసారి పడ్డారు కదా, మళ్ళీ ఏదైనా జరిగితే ఈసారి ఇలా నడవడం కూడా కష్టమవుతుంది. ఇక వర్క్ స్ట్రెస్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అలా అయితే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి కూడా వీల్లేదురా. ఏదున్నా ఇంట్లో నుంచే చూసుకోండి. అమ్మా నువ్వు ఊరుకోవే. డాక్టర్లు ఇలాగే భయపెడతారు. ఇంట్లోనే ఉంటే ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం ఎలా కుదురుతుంది డాక్టర్? ఏమండి, డాక్టర్లు జాగ్రత్తలు చెప్తే భయపెడుతున్నారు అంటారు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే ఇల్లు గడవదు, కుటుంబాన్ని పోషించడం కష్టం అనుకుంటే వెళ్ళండి. మేడం, మీరు కూడా అలా అయితేనే పంపించండి. వెళ్ళొస్తాను. డాక్టర్ గారు, మీరు నన్ను మా అమ్మ దగ్గర నా భార్య దగ్గర ఇరికించి వెళ్ళిపోతున్నారు. ఇద్దరూ కలిసి నన్ను బయట అడుగు కూడా పెట్టనివ్వరు. ఏంట్రా, ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్తుంటే బయటికి పరిగెత్తానంటున్నా? ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందిరా? అమ్మా, ఇప్పటికీ ఆఫీస్ పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. దేవకి, నువ్వన్నా చెప్పు. డాక్టర్ గారు అలా చెప్పాక ఇక నేను చెప్పేదే ఉందండి. అది అలా చెప్పు వీడికి. అయినా అంత ఎక్కువ పనుంటే నీ కూతురికి అప్పగించరా, తను చూసుకుంటుంది కదా. చిన్నపిల్ల, తన వల్ల ఏమవుతుందమ్మా? చిన్నపిల్లని చెప్పి పెళ్లి కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేస్తారా ఏమిటి? ఆ రాధ కూడా దీని వయసే కదా. పెళ్ళైపోయింది, అన్ని పనులు చూసుకుంటుంది. నీ కూతురు చేసుకోలేదు? ఇంతకు ముందే దేవకికి చెప్పా, నీకు చెప్తున్నా. చిన్న చిన్నగా నేర్పితే తనే నేర్చుకుంటుందిరా. రేపు ఇవన్నీ చూసుకోవాల్సింది తనే కదా. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు మాకు దూరంగా పెరిగింది. ఎన్నో కష్టాలు పడొచ్చింది. ఇంతలోనే ఈ బాధ్యతలన్నీ అప్పగించడం అవసరమా? నేను అదే చెప్పానండి. కరెక్టే దేవకి. అందుకే ఇంకొన్నాళ్ళు మనమే చూసుకోవాలి.